అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న తెలంగాణ కేబినెట్ భేటీ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు ప్రగతి భవన్కు చేరుకున్నారు. సాయంత్రం ప్రగతి నివేదన సభ, ముందస్తు ఎన్నికల ప్రచారం పరిణామాల మధ్య జరుగుతున్న ఈ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలు, ఉద్యోగులు, ప్రజల దృష్టంతా ఈ సమావేశంపైనే ఉంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అన్న అంశంపై ఈ కేబినెట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకుంటారా, మరోసారి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించి మధ్యంతర భృతిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత పీఆర్సీలో సర్వీస్ వెయిటేజ్ ఇంక్రిమెంట్ ప్రకటించి విద్యుత్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాన్ని కల్పించారు. రైతులకు, గృహ వినియోగానికి, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తూ ప్రకటన చేసే సందర్భంలో వారిని అభినందిస్తూ అదనంగా మరో ఇంక్రిమెంట్ ఇచ్చారు. రెండూ కలిపిన మూల వేతనంపై కేసీఆర్ 35% పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తెలంగాణ తొలి పీఆర్సీ మధ్యంతర భృతిపై భారీ అంచనాలు ఉన్నాయి. కనీసం 30%కి తగ్గకుండా కేబినెట్లో నిర్ణయించి ప్రగతి నివేదన సభలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ రద్దుపై ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుంటే ప్రగతి నివేదన సభలోనే మధ్యంతర భృతిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రద్దు నిర్ణయం అంటూ లేకపోతే 4వ తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించి వారి సమక్షంలోనే ఐఆర్పై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. 10వ పీఆర్సీలో 2013లో అప్పటి ప్రభుత్వం 27% ఐఆర్ను ప్రకటించింది. 2014 తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పీఆర్సీ ఫిట్మెంట్ను ఎవరూ ఊహించని విధంగా 43% ప్రకటించారు. గత పీఆర్సీలోనే 27% ఐఆర్ ప్రకటించడం, శనివారం విద్యుత్ ఉద్యోగులకు 35% పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించిన తరుణంలో 30%కి తగ్గకుండా కేసీఆర్ ఐఆర్ ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ఉద్యోగులకు ప్రకటించాల్సిన 2 డిఏలపైన కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు జనవరి 2018, జూలై 2018 కరువు బత్యాలు రావాల్సి ఉంది. 6 నెలలకోసారి ఇచ్చే ఈ డిఏ విషయంలో ఈసారి చాలా జాప్యం చోటు చేసుకుంది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర వర్గాలను ఆకర్షించేందుకు కేబినెట్లో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీసీ వర్గాల ఆత్మగౌరవ భవన్ నిర్మాణాలకు నిధులు, భూముల కేటాయింపు, సంగారెడ్డిలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి 32 ఎకరాలు, రాజబహదూర్ వెంకట్రామరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి బుద్వేల్లో 5 ఎకరాలు, సంగారెడ్డి సువిజ్ఞాన సేవా సమితికి 8 ఎకరాలతో పాటు పలు సంస్థలకు భూములు కేటాయించనున్నారు. దేవాలయాల్లో అర్చకులకు 58 నుంచి 65 ఏళ్ల వరకు వయోపరిమితి పెంపు, ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై వ్యాట్ను తగ్గించేందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సీతారామ ఎత్తిపోతల పథకం కోసం 10,000 కోట్ల రుణం, R&B రోడ్లకు సంబంధించిన 3,000 కోట్ల రుణంపై కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 24 అంశాలతో కేబినెట్ మీటింగ్ అజెండాను సిద్ధం చేశారు. ఈ కేబినెట్ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి
వెంకట్ కేబినెట్ భేటీ ఇప్పుడే ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. ఈ భేటీపై చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవైపు ప్రగతి నివేదన సభ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇదే రోజు కేబినెట్ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం కూడా కాస్త సంకేతాలు బలపడుతూ వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. అందులో భాగంగానే కేబినెట్ లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయన్న ఆ ప్రచారంతో ఈ కేబినెట్ పై అందరి దృష్టి పెరిగిపోయింది. బాగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, అది కూడా ముందస్తు ఎన్నికల కోణంలో నిర్ణయాలు ఉండబోతున్నాయనేది తెలుస్తుంది. దీంట్లో భాగంగా ప్రధానంగా చూసినట్టయితే ఉద్యోగుల వృద్ధి, మధ్యంతర వృద్ధికి సంబంధించే ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ మధ్యంతర వృద్ధికి సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నా దీనికి సరైన ప్రచారం రాదని భావిస్తే దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవి కాకుండా మొత్తం మీద 25-30 అంశాలు ఉన్నాయి. ఆ 25-30 అంశాలు కూడా చాలా చిన్న చిన్న అంశాలు. ఇంత ముందే నిర్ణయం తీసుకుని అమల్లో ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా కేబినెట్ రాటిఫికేషన్ ఇవ్వబోతుంది, ఆమోదం తెలుపబోతుంది. అందులో కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పూజారులకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వడం, అలాగే వారి యొక్క పదవి విరమణ వయస్సును కూడా 65 ఏళ్లకు పెంచడం, దాంతో పాటు మౌజన్లకు 5,000 అభివృద్ధి, ఇలాంటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా. అలాగే రుణ విముక్తి కమిషన్ సంబంధించి ఒక సవరణకు సంబంధించి కూడా ఉంది. దాన్ని కూడా ఇది సమావేశ నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే దాదాపు బీసీలో ఉన్నటువంటి 30 కులాలకు హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి కేబినెట్ ఆమోదం తెలిపాల్సింది. కేవలం భవనాలకు స్థలాలకు కేటాయింపే కాకుండా నిధులు కూడా కేటాయిస్తున్నారు. దాదాపు 50 కోట్లకు పైగా నిధులకు ఈ భవనాలు నిర్మించేందుకు ఖర్చు చేయబోతున్నారు. దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలుసు. అలాగే సీతారామ ప్రాజెక్టు, ఇంకా కొన్ని ప్రాజెక్టులకు అంచనాల పెంపు, సవరణలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. వీటన్నింటికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? దాదాపు కొన్ని చిన్న చిన్న అంశాలు, కొన్ని శాఖల్లో ఏర్పాటు చేసినటువంటి పోస్టుల మంజూరుకు సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయాలు జరగబోతున్నాయి. ఇవి కాకుండా ఇంక ఈ 4.5 కాలంలో ఇప్పటికే అమల్లో ఉండి కేబినెట్ ఆమోదం తెలుపనటువంటి చిన్న చిన్న అంశాలు కూడా కేబినెట్ ముందుకు రాబోతున్నాయి. దీంతో పాటు ప్రధానంగా ఎక్కువ సమయం మధ్యంతర వృద్ధిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మధ్యంతర వృద్ధి ఎంత ఇస్తే రాష్ట్ర ఖజానాపై భారం ఏ స్థాయిలో ఉండబోతుందనేది దానిపైన సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇప్పటికైతే ఆర్థిక శాఖ యొక్క ప్రతిపాదనల మేరకు 1% పెంచినా కూడా ఏడాదికి 232 కోట్ల భారం పెరగబోతుంది అని తెలుస్తోంది. అయితే దాంట్లో 18% మించకుండా మధ్యంతర వృద్ధి ప్రకటించండి, అంతకు మించి చేస్తే ఖజానాకు భారంగా ఉంటుంది. ఇప్పటికే చాలా భారీ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సూచించినట్టుగా తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క శైలి చూస్తే మాత్రం నిన్న విద్యుత్ ఉద్యోగుల యొక్క ఇంటరిమ్ రిలీఫ్ కాకుండా ఏకంగా పిఆర్సీనే ప్రకటించారా. పిఆర్సీ 35% ఉంది. కాబట్టి అదే స్థాయిలో ఈ ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 2014లో అప్పుడు 27% మధ్యంతర వృత్తి ఉద్యోగులకు ప్రకటించారు. ఈసారి చూస్తే అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చు, కనీసం 30% అయినా ఉండొచ్చు. నిన్నటి కేసీఆర్ ప్రకటన దృష్టిలో పెట్టుకుంటే అని తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు తీసుకోబోయేటువంటి నిర్ణయం కాబట్టి ఉద్యోగస్తులను ఆకట్టుకోవడానికి అనుగుణంగా దాదాపు 24 నుండి 30% వరకు ఈ మధ్యంతర వృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశాలు అనిపిస్తుంది. ఒకవేళ ఈ సభ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఎక్కువ ప్రచారం జరగదు అని భావిస్తే మాత్రం ఈ నిర్ణయాన్ని మరో 2 రోజుల పాటు వాయిదా వేసుకోవడం లేదు కానీ, లేదా సర్క్యులేషన్ పద్ధతిలో ఆమోదించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు ఏవైతే పేద ప్రజలను ఆకట్టుకునేటువంటివి లేదా ఓటర్లను ఆకట్టుకునేటువంటి కోణంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలకు ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరు ఊహించే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. మధ్యంతర వృద్ధికి సంబంధించి కూడా, మధ్యంతర వృద్ధి కాకుండా నిరుద్యోగులకు ఇచ్చేటువంటి వృద్ధికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఆ సమాచారం తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి అంశాలపైనే ఈ సమావేశంలో కీలకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపు 1 గంటకు పైగా జరిగే అవకాశం, ఎందుకంటే వెంటనే సభకు కూడా వెళ్లాల్సి ఉంది కాబట్టి గంట కంటే ఎక్కువ జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. ఒకవేళ ఏమాత్రం ఆలస్యమైనా కూడా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా ఇక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లోనే సభా ప్రాంగణాన్ని చేరుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మధ్యలో వెళ్తే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది అనేసి పోలీస్ అధికారులు సూచించిన నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ సారథి.